హాయ్ హలో మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక్ చవితి. నేను మా ఇంటి గణపయ్యకి ఎలా డెకరేట్ చేశానో చూసారా? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసేసాను. ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను, వచ్చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మంతనాస్ మస్తీ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ 2 వీడియోస్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఎవరైనా కొంచెం విచిత్రంగా కామెంట్ పెడితే దాని గురించి మనం రియాక్ట్ అవుతున్నాము. బట్ అసలు ఎవరూ కూడా లాస్ట్ వీడియోకి నెగిటివ్గా కానీ అలా కాదు ఇలా అని ఎవరూ కామెంట్ చేయలేదు. సో దాన్ని బట్టి నాకు 100% సపోర్ట్ వస్తుంది అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే నా దగ్గర రెడ్, గ్రీన్ అండ్ వైట్ క్లాత్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా వైటే ఉంది కదా అని చెప్పి వైట్ కలరే వేశాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ కట్టెన్ ఉందన్నమాట నాకు బ్యాక్ డ్రాప్. సో మళ్ళీ కింద గ్రీన్, అది గ్రీన్, మొత్తం అంతా గ్రీన్ అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఫస్ట్ టేబుల్ క్లాత్ వైట్ వేసాను. ఇదైతే కొత్త క్లాతే, నేను యూజ్ చేయలేదు, బట్ ఎప్పుడో కొన్నాను అనమాట. సరే అని చెప్పేసి నేను ఆ వైట్ క్లాత్ అయితే వేసాను. అండ్ ఇది నేను స్టాండ్ కింద ఏదైతే పెడుతున్నానో అది మనకి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, లైక్ వాళ్ళు ఒక టెంట్ హౌస్ కింద చేసుకుని ఆడుకుంటారు కదా. ఆ టెంట్ హౌస్కి గాను ఆ టెంట్ వేసే ముందు మనకి స్ట్రక్చర్ కావాలి కదా, ఆ స్ట్రక్చర్ పైప్స్ అనమాట. నేను జనరల్గా ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా కావాలంటే నేను ఈ పైప్లే వాడేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒకటి ఎల్లో కలర్ పైప్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ నవరాత్రులకి 9 days అమ్మవారిని అలంకరించి పూజ చేశాను కదా, అందులో దుర్గాదేవి అవతారం చేసినప్పుడు చేతిలో త్రిశూలం ఉండాలి కదా. సో నేను అందుకని త్రిశూలానికి ఆ పైప్ యూస్ చేశాను, అందుకే ఎల్లో కలర్ పెయింట్ వేసేసాను అనమాట. అండ్ నా దగ్గర అయితే పాలవెల్లి బ్రాస్ది ఉంది చిన్నది, సో నేను అదే యూస్ చేసేసాను. ఈసారి ఏంటంటే వినాయకుడు బొమ్మ కొంచెం పెద్దగా ఉంది అండ్ పాలవెల్లి చిన్నగా ఉంది, బట్ అలాగే పెట్టేశాను. చెప్పాను కదా నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ ఉందని చెప్పి నేను అదే వాడేశాను. మేము కొన్నప్పుడు ఏంటంటే పైన కింద చిన్న డిబ్బీ పెట్టామన్నమాట, ఈజీగా పెట్టడానికి ఉంటుంది అన్నట్టుగా. ఈసారి ఎందుకో కానీ నాకు అలా కుదిరిందండి. నేను ఏ పూలు పళ్ళు పూజ దగ్గరికి తప్ప నేను ఇలా డెకరేషన్కి కానీ వినాయకుడు బొమ్మ కానీ ఏవి కూడా కొనలేదు. యాక్చువల్గా మా ఆఫీస్లో మా కలీగ్ ఉంటారు, ఆయన ఎవ్రీ ఇయర్ ఏంటంటే వినాయకుడు బొమ్మలు అవన్నీ ఇలా డొనేట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బెడ్షీట్స్ అలా పంచడం కానీ, అండ్ స్కూల్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టూడెంట్స్కి బుక్స్ డొనేట్ చేయటము, వాళ్ళ ఎడ్యుకేషన్కి ఇలాగ ఎవ్రీ ఇయర్ ఇంతమంది పిల్లలకి అని చెప్పి ఫీజు కట్టడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడప్పుడు మాకు తోచిన సాయం కూడా మేము చేస్తూ ఉంటాం అనమాట. సో ఆయన అలా ఎవ్రీ ఇయర్ పంచుతూ ఉంటారు. సో నాకు కూడా ఈరోజు మార్నింగే పంపించేశారనమాట ఇంటికి, ర్యాపిడో బుక్ చేసి. సో అలా వినాయకుడు ఇంటికి వచ్చేసారు. అండ్ దట్టు అందుకని నేను నార్మల్గా కొంటే చిన్నగా ఉంటుంది విగ్రహం, సో అలా పంపించారు. కొద్దిగా పెద్దగా ఉందన్నమాట, బట్ నాకు నచ్చింది. సో ఏంటో ఈసారి దేనికి మనీ ఖర్చు అవ్వకుండా అన్నీ అలా కుదిరేసాయి. ఈవెన్ ఈ ఫ్లవర్స్ కానీ వెనకాల బ్యాక్ డ్రాప్ పైన అక్కడక్కడ హ్యాంగింగ్స్ పెట్టాను, అవి కానీ ప్రతి ఒక్కటి కూడా నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఇవే యూస్ చేస్తూ ఉంటాను అనమాట పూజలు ఉన్నప్పుడు. కాకపోతే కొద్దిగా చేంజ్ చేస్తూ ఉంటాను డిజైన్ అంతే. సో ఇవి చిన్న చిన్న డ్రాప్స్ చూసారా, ఇవి కూడా నేను ఎన్నో ఇయర్స్ అయిందండి కొని. అందుకే చూడండి మీకు దానికి ఆల్రెడీ పిన్నీస్ కూడా అలా పెట్టే ఉంటుంది. ఎందుకంటే నేను జస్ట్ అది బ్యాక్ డ్రాప్కి ఆ పిన్నీస్ తోటి పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా, సో ఎప్పుడు యూజ్ చేస్తాం కదా అని అలాగే ఉంచేసాము. అండ్ ఇవి వచ్చేసి ఒక 4 ఉన్నాయి నాకు దగ్గర. సో ఇవి కూడా వాడేద్దాం, ఎందుకంటే మొత్తం బ్యాక్ ఎక్కువ గ్రీన్ ఎక్కువ కనపడుతుంది కదా, అందుకని కొద్దిగా వైట్ ఫ్లవర్స్ తోటి హైలైట్ అవుతుంది కదా అన్నట్టుగా ఇవి కూడా యూజ్ చేశాను. సో కొత్తగా మళ్ళీ కొని పెట్టాలంటే వేస్ట్, ఆల్రెడీ ఉన్నదాన్ని కొంచెం అటు ఇటు డిజైన్ చేంజ్ చేస్తూ ఉంటాను అంతే. సో చూసారు ఇప్పుడు ఈ వైట్ పెట్టిన తర్వాత కొద్దిగా లుక్ చేంజ్ అయింది కదా. సో మీ అందరికీ ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో సింపుల్గా చేసేసాను అండ్ టైం కూడా ఎక్కువ పట్టదు, హార్డ్లీ ఒక 45 minutes అలా పట్టింది అంతే. ఎందుకంటే అన్నీ చిన్న చిన్నవే కదా, ఫ్రేమ్ పెట్టడం కూడా జస్ట్ ఒక 5-10 minutes అంతే. సో అండ్ మళ్ళీ బ్యాక్ సైడ్ గ్రీన్ ఎక్కువ యూజ్ చేయొద్దు అన్నట్టుగా ప్లెయిన్ ఎల్లో కలర్ బంతిపూలు ఉంటున్నాయి కదా, ఇవైతే నేను ఎప్పుడో డిమార్ట్లో కొన్నానండి, 19 rupees. లైక్ 2 కలర్స్ ఉన్నవి, బట్ ఓన్లీ ప్యూర్ ఎల్లో ఉన్నది. తర్వాత ఇంటి దగ్గర పూజా సామాగ్రి షాప్లో కొన్నానండి, వాళ్ళు 58 rupees 59 rupees ఎంతో ఛార్జ్ చేశారనమాట ఒక్క మాల.
సో ఇలా చూసారా, ఇప్పుడు ఎల్లో పెట్టిన తర్వాత లుక్ బాగుంది కదా. సో అందుకని ఈ ఎల్లో పెట్టాను బ్యాక్ సైడ్. యాక్చువల్గా ఫస్ట్ ఎల్లో ఫ్రంట్ పెడదాం అనుకున్నాను, కాకపోతే ఫ్రంట్ ఏంటంటే మరీ లైట్గా కనపడుతుంది. అందుకని ఆ ఎల్లోని బయట బ్యాక్ సైడ్ పెట్టేశాను అనమాట. అండ్ నేను ఇంకా పాలవిల్లి కట్టాలి కదా, సో మళ్ళీ తర్వాత ఒకసారి కట్టిన తర్వాత పసుపై రాయడానికి కుదరదు కదా అని చెప్పి పాలవిల్లికి అయితే నేను పసుపై రాసి బొట్లు అవన్నీ పెట్టేశాను. ఇప్పుడు పాలవిల్లి కట్టడమే పెద్ద టాస్క్. ఎందుకంటే చెప్పాను కదా, నా దగ్గర ఇప్పుడు వినాయకుడు కొంచెం హైట్ వినాయకుడు ఉన్నాడు అని చెప్పి. సో పాలవిల్లి ఏంటంటే మనం కట్టిన ఫ్రూట్స్ అన్నీ కింద వరకు టచ్ అయిపోతాయి కదా. సో అది నాకు డౌట్ వచ్చిందనమాట. సరే ఒకసారి పెట్టి చూద్దాం వినాయకుడిని అన్నట్టుగా స్టూల్ అయితే పెట్టాను. ఎందుకంటే వినాయకుడే హైట్ అంటే స్టూల్ కూడా కొద్దిగా హైట్గా ఉంది. సో అందుకని మళ్ళీ ఇక్కడ నుంచి కదపం కదా అన్నట్టుగా నేను ఆ స్టూల్ అయితే వాష్ చేసేసి ముగ్గేసి బియ్యం పోసేసి పెట్టేశాను అనమాట డైరెక్ట్గా వినాయకుడిని. యాక్చువల్గా ఏంటంటే మనం పూజ ముందే ఓపెన్ చేస్తాం కదా కవర్. సో నేనైతే అలా పేపర్ తోటే ఉంచేసాను. బట్ లాస్ట్లో అంటే మొత్తం డెకరేషన్ అయిన తర్వాత నేను ఒకసారి వీడియోలో ఒక బిట్ యాడ్ చేద్దామని చెప్పి ఆ పేపర్ తీసేసాను. అంటే తెలుస్తుంది కదా క్లియర్గా, అంటే పాలవిల్లి ఎంత హైట్ ఉంది, వినాయకుడికి ఏమైనా టచ్ అవుతుందా లేదా అన్నట్టుగా. సో మొత్తానికైతే పీట మీద అయితే వరిపిండితో ముగ్గేసేసి క్లాత్ వేసి బియ్యం పోసేసి వినాయకుడిని అయితే పెట్టాను, జస్ట్ హైట్ తెలియటం కోసం. సో నేనైతే మీకు లాస్ట్లో పేపర్ తీసిన తర్వాత నేను వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. సో పాలవిల్లి అయితే పైకంట పెట్టాల్సి వచ్చింది. సో దాన్ని యాక్చువల్గా అయితే దీనికి బ్రాస్ చైన్ వచ్చిందనమాట హ్యాంగింగ్. సో ఇప్పుడు నేను ఆ చైన్ తీసేసాను, ఎందుకంటే చైన్ అంటే మరీ కిందకు వచ్చేస్తుంది అన్నట్టుగా. ఏం చేయాలని ఆలోచిస్తే మనం ఏదైతే పైప్స్ తోటి స్ట్రక్చర్ చేసామో అదే ఇంకో పైప్ ఉంటే దానికే జాయిన్ చేసేసి ఆ పైపు కూడా కదలకుండా ఈ థ్రెడ్ తోటి కట్టేశాను అనమాట ఇలాగా. సో అది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది కదా అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలవిల్లికి కట్టాల్సిన ఫ్రూట్స్కి దారం అయితే కట్టాను. యాక్చువల్గా ఏంటంటే మనకి పైన చిన్న కాడ అంటే ముచ్చుకు అంటాం కదా, అలాంటిది ఉంటే ఈజీగా కట్టడానికి అవుతుంది. కాకపోతే నేను ఈసారి ఏంటంటే బత్తాయిలు దానిమ్మ అవైతే పైన కట్టలేదు, అంటే మామూలుగా కింద పెట్టేద్దాంలే అన్నట్టుగా. ఎందుకంటే హైట్ తక్కువ ఉంది కదా, పొరపాటున మళ్ళీ ఏమన్నా పడిపోతాయేమో అని చెప్పి. సో దేనికైతే ముచ్చుకుందో లైక్ యాపిల్స్ కానీ సీతాఫల్ కానీ మారేడుకాయ ఎలక్కాయ అయితే మెయిన్ ఇంపార్టెంట్ కదా, అవన్నీ అయితే నేను పాలవిల్లికే కట్టేశాను. యాక్చువల్గా ఏంటంటే పాలవిల్లికి మేము స్వీట్ కార్న్ కూడా కడతాము, బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కింద వినాయకుడికి టచ్ అయిపోతుంది అన్నట్టుగా నేను ఫ్రంట్ కట్టేశాను అనమాట. ఎందుకంటే నేను ఈ వినాయకుడు ఎప్పుడు ఇంత పెద్దది పెట్టలేదు కదా. పాలవిల్లి ఏంటంటే నా దగ్గర ఎప్పుడు ఉండే సైజ్ వినాయకుడికి సరిపడే ఉంటుంది ఇంట్లో. సో ఈ ఒక్కసారి వినాయకుడు పెద్దది కదా అని చెప్పి పాలవిల్లి మళ్ళీ పెద్దది కొంటే మళ్ళీ ఎందుకు తర్వాత యూజ్ చేయం కదా అన్నట్టుగా ఉన్నదాన్ని మేనేజ్ చేసేసాను. సో మొత్తానికైతే పాలవిల్లి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫస్టే పైన కవర్ చేద్దామని చూశాను. కాకపోతే ఏంటంటే ముందు పైన కవర్ చేసామంటే నాకు ఆ పాలవిల్లి పైపు కట్టడానికి కుదరట్లేదు అనమాట. అందుకని పాలవిల్లి అయిన తర్వాత కడదామని డిసైడ్ అయ్యాను. సో చెప్పాను కదా గ్రీన్ కలర్ క్లాత్ వేస్తే నాకెందుకో గ్రీన్ బాగా డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకని కలర్ చేంజ్ కోసం అని చెప్పి నేను ఈ రెడ్ క్లాత్ అయితే వాడాను. మీరు నా వీడియోస్ ఎప్పుడైనా చూసుంటే 2 years బ్యాక్ కూడా 3 years బ్యాక్ కూడా వినాయక చవితితో ఒక వీడియో పోస్ట్ చేశాను. 2 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు మట్టి వినాయకుడిని నేనే తయారు చేశాను అనమాట. అప్పుడు పెట్టిన వీడియోలో బ్యాక్ డ్రాప్ కూడా ఈ రెడ్ గ్రీన్ క్లాత్సే కనపడతాయి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను వీటిని ఎంతలా వాడుతున్నానో. ప్రతి పూజకి ఇవే క్లాత్స్. సో అది అనమాట. సో అందుకని ఇప్పుడు రెడ్ వేసిన తర్వాత కొంచెం ఎక్కువ గ్రీన్ కనపడకుండా ఉంది కదా, లైక్ చిన్న హట్ కింద వచ్చింది. మా అమ్మాయి అయితే అమ్మ చాలా బాగుంది, చిన్న ఇల్లు వినాయకుడి ఇల్లు, వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఇది ఇలాగే ఉంచేసేయి అందనమాట, తనకు ఆడుకోవడానికి బాగుందని. సో నేను అన్నాను ఎందుకు నీ టెంట్ హౌస్ ఉంది కదా, టెంట్ తోటి ఆడుకుంది కానీ అని చెప్పా. సో చెప్పాను కదా నేను స్వీట్ కార్న్ అయితే ఫ్రంట్ కట్టేశాను ఇలాగా అని, ఎందుకంటే పాలవిల్లికి కడితే కింద వరకు వచ్చి టచ్ అయిపోతుంది కదా అని ఊరికే ఫ్రంట్ కట్టేశాను అనమాట. సో మొత్తానికైతే వినాయకుడిది మండపం రెడీ చేసేసాను. అండ్ ఫ్రూట్స్ అవన్నీ అయితే ఊరికే పెట్టాను. సో పూజ చేసినప్పుడు మనం నైవేద్యం కింద పెట్టడానికి ఉంటుంది కదా అన్నట్టుగా. సో మొత్తానికైతే నేనైతే ఇలా డెకరేట్ చేశాను. అండ్ ఇంకోటండి, ఇవి వచ్చేసి నేను అమెజాన్లో కొన్నాను. ఇవి కూడా కొన్ని చాలా ఇయర్స్ అవుతుంది. ఇదేంటంటే మనం అరటి కొమ్మలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే లైక్ పక్కన ఉన్న టేబుల్ ఉంటే టేబులో లేకపోతే స్టూల్కి ఉన్న కాళ్ళకి
తాడుతో కట్టడం అలా చేస్తారు కదా, ఇవైతే చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు, జస్ట్ ఇలా గుచ్చితే సరిపోతుంది. సో బాగుంది కదా. ఇది అమెజాన్లో తీసుకున్నానండి, ఆల్మోస్ట్ 3 years 4 years అవుతుంది. సో తక్కువే, ఆల్మోస్ట్ 300 400 ఎంతో పడింది పెయిర్. సో మీ ఎవరికన్నా యూజ్ అవుతే మీరు కొనుక్కోవచ్చు. ఇన్ కేస్ మీకు అది లింక్ దొరకకపోతే నాకు జస్ట్ కామెంట్ చేయండి, నేను లింక్ ఆల్రెడీ పర్చేస్డ్ అంటే ఆల్రెడీ ఆర్డర్డ్లో ఉంటుంది కదా, నేను లింక్ షేర్ చేస్తాను మీకు. మీ అందరికీ మళ్ళీ ఒకసారి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అండి. అండ్ వర్షాల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కదండి ఏపీ అండ్ తెలంగాణలో కొన్ని ప్లేసెస్లో. వాళ్ళందరికీ వినాయకుడు తోడుగా ఉండి సేఫ్గా ఉంచేలా చూడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో హోప్ మీ అందరికీ నా ఈ మండపం డెకరేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.